ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఆయుష్మాన్ భారత్ ఒకటి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అని కూడా పిలుస్తారు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు సహాయంతో 30,000కు పైగా ఆసుపత్రులలో 5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద నమోదు చేసుకున్న వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డు ఇస్తారు. ఈ పథకం కింద కుటుంబాలకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం లభిస్తుంది. ఆయుష్మాన్ కార్డు లబ్ధిదారులు ఆధార్ ఈకేవైసీ ప్రక్రియ లేకుండానే తమ ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న కుటుంబాలకు కొత్త సభ్యులను యాడ్ చేసుకోవచ్చు. ఈకేవైసీ లబ్ధిదారులు కొత్త ఫోటో అడ్రస్ను మార్చుకోవచ్చు. స్టేటస్ చెక్ మీ ఆయుష్మాన్ కార్డు స్టేటస్ను తెలుసుకోవచ్చు. ఆయుష్మాన్ కార్డు ఎవరు అప్లై చేసుకోవచ్చో తెలుసుకుందాం. మట్టి గోడలు పైకప్పులతో ఒక గది ఇల్లు కలిగిన వారు, పురుష సభ్యులు లేకుండా 16 నుండి 59 సంవత్సరాల వయసు గల వ్యక్తులు కూడా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు అర్హులు. అలాగే వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఎస్సీ/ఎస్టీ కుటుంబాలు, భూమి లేనివారు, కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నవారు, పట్టణ ప్రాంతాల్లో నివసించే చెత్త ఏరుకునేవారు, యాచకులు, గృహ సహాయకులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, మెకానికులు, మరమ్మత్తు కార్మికులు, వీధి వ్యాపారులు మొదలైన వారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు అర్హులు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే మీరు వెబ్సైట్కు వెళ్ళి అర్హతను చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా వెబ్సైట్కు వెళ్ళి ఐ ఎలిజిబుల్ బై క్లిక్ చేయండి. దానిపై మీ మొబైల్ నెంబర్ను నమోదు చేయండి. క్యాప్చా కోడ్ను నమోదు చేసి లాగిన్ అవ్వండి. ఆధార్ రేషన్ కార్డును ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. మీరు ఈ పథకానికి అర్హులో లేదో తెలిసిపోతుంది. ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కుటుంబ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పత్రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీ సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ సర్టిఫికేట్తో ఆయుష్మాన్ మిత్రను కలవండి.